తులసమ్మ. ఆ? మ్. ఆ, ఆ, మ్. మ్. మా ఇల్లు ఇదే. ఆ? ఆ. ఆ. ఇల్లంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టం. ఆయన సంపాదించిన డబ్బుతో మొట్టమొదటిసారిగా కట్టిన ఇల్లు ఇది. మా నాన్న మమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకున్నారో ఈ ఇంటిని అంతే మురుపంగా చూసుకున్నారు. ఇల్లంటే మా నాన్నగారికి అంత ప్రేమ. ఈ ఇంటి మీద ఉన్న మమకారంతో మా నాన్నగారు ఎంత సంపాదించినా దీన్ని మాత్రం పడగొట్టకుండా అలానే ఉంచారు. లేదు, మళ్ళీ వేరే చోట గుడి కట్టి దాంట్లో పూజ చేసుకోవడానికి పూజారిని పెట్టి ఈ ఇంటిని ఆ పూజారి గారికి కానుకగా ఇచ్చేశారు. ఎందుకు ఎందుకు ఇచ్చారు? పూజారి గారు ఈ ఇంటిని చక్కగా చూసుకుంటారని. పాపం వాళ్ళు ఈ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ఇప్పటి వరకు ఎంతో పవిత్రంగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు దేవాలయంలో పవిత్రంగా చూసుకునే ఈ ఇండ్లు పోయింది. రాదు, ఇక రాదు. ఇక ఇల్లు ఇక రాదు. ఇంత మంచివాడు ఏంటి నమ్మి నువ్వు? నీకు నీడనిచ్చిన ఈ గుటినే ఇచ్చేసావు. నీకున్న మనసు కాశీకి ఎందుకు లేదంటావు? ఉండుంటే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి తెచ్చేవాడినా? నా కూతురి కళ్ళల్లో కన్నీళ్ళు చూసేవాడినా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,